హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ వ్లాగ్స్. ఇది ఇంకొక డే ఇన్ మై లైఫ్ లాగా ఒక వీడియో అయితే చేశాను. సో నేను ఇక్కడైతే బార్ అండ్ కిచెన్కి అయితే వచ్చేసాను. దీని పేరు లూనో అంటారు. అక్కడైతే లైవ్ నార్మల్గా మ్యూజిక్ అయితే పెట్టారు. అండ్ మేము వచ్చేసి పాస్తా అండ్ సాఫ్ట్ డ్రింక్, మళ్ళీ పెరి పెరి ఫ్రైస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మేమైతే అవి తినేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. నేను మాదాపూర్ వెళ్ళాలి. సో నేను రిటర్న్ అయిపోతున్నా. ఇదంతా కూడా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇక్కడ చాలా ఫుడ్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే నేను ఇప్పుడు వెళ్ళిన ప్లేస్ కూడా చాలా బాగుండింది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. మీరు ఎవరైనా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటే, ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మనం డెలాయిట్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడైతే మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మాదాపూర్ వరకు మనకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే పట్టింది. నాకు అలా అరౌండ్ 15.8 మైల్స్ ఎంత చూపించినట్టుంది మ్యాప్స్లో అయితే. సో నాకు అంత యాక్యురేట్గా అయితే గుర్తుకులేదు. సో మీరైతే ఇక్కడ డెలాయిట్ ఎవరైతే చూడలేదో, అదిగోండి నా రైట్ సైడ్లో డెలాయిట్ కనిపిస్తుంది కదా, నేను మీకు అది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అండ్ దాని పక్కకే బ్లూ ప్రింట్ అని ఒక కంపెనీ కూడా ఉంది. డెలాయిట్ టవర్స్ బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. నేను డెలాయిట్లో అయితే వర్క్ చేయట్లేదండి, బట్ నాకైతే నచ్చుతుంది బయట నుంచి. చాలా హ్యూజ్ కంపెనీ అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బయట నుంచి చూడడానికి కూడా. ఇదండి డెలాయిట్ టవర్స్. సో వీటిని డెలాయిట్ టవర్స్ అని అంటారు హైదరాబాద్లో. నాకైతే హైదరాబాద్లో నాకు నచ్చిన కంపెనీ ఏమన్నా ఉంది అంటే చూడడానికి డెలాయిట్ కంపెనీ బాగుంటుంది చూడడానికి. నాకు వర్క్ కల్చర్ గురించి అయితే నాకు తెలీదు. అండ్ దెన్ అక్కడ నుంచి రాయదుర్గ్ గచ్చిబౌలి మీదుగా మనం మాదాపూర్ అయితే వెళ్తాము. సో వెళ్ళే దారిలో మనకి ఐకియా కనపడుతుంది. మీరు ఐకియా ఎవరైతే తెలీదో, మనకి ఆంధ్ర వాళ్ళకి హోమ్ సెంటర్ ఎలాగో అంటే అన్ని హోమ్ నీడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, అలానే ఐకియా కూడా. బట్ ఇది ఇంటర్నేషనల్ అనమాట. హోమ్ సెంటర్ ఏంటి అంటే మనకి కంట్రీ వైజ్ ఉంటుంది. ఇది ఐకియా వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుందన్నమాట. సో ఐకియాలో మీకు దొరకందంటూ ఏముండదు. అలాగే మీరు ఎవరైనా కొత్తగా ఇల్లులు కట్టుకుంటున్నారు అని అనుకోండి, సో వాళ్ళే వచ్చి మొత్తం కూడా సెటప్ చేసి వెళ్తారనమాట. అంటే మీరు అవి ఇక్కడ ప్లేస్ చేయాలి, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్స్ ఇక్కడ ప్లేస్ చేయాలి అని వాళ్ళే గైడ్ చేస్తారనమాట. సో అక్కడ మనకి చాలా కెటలాగ్స్ అయితే ఉంటాయి. అంటే కిచెన్ సెటప్ కానివ్వండి, హాల్ సెటప్ కానివ్వండి, అంటే ఒకవేళ నచ్చితే ఇలానే చేయించుకోవాలి అని అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళని అయితే మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఐకియా ఈజ్ హ్యూజ్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. మనం నడిచేటప్పటికి, మళ్ళీ వెళ్ళి మనం తిరిగి వచ్చేసేటప్పటికి మనం చాలా అలసిపోతాము. సో ఎవరైనా సరే మంచిగా తిని ఐకియా చూడాలి అని అనుకుంటే మార్నింగ్ వెళ్ళండి. మీరు ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి అయితే మీరు తిరిగి వస్తారు. అండ్ మోర్ ఓవర్ అప్ టు 70% ఆఫర్ అయితే రన్ అవుతుంది ఐకియాలో. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు ఆఫర్ ఎండ్ అవ్వక ముందే వెళ్ళండి. ఆన్లైన్లో ఉందో లేదో నాకైతే తెలీదు. అండ్ దెన్ ఇక్కడ నుంచి అయితే మనం రాయదుర్గ్ దగ్గర అయితే దిగుతాం అనమాట. సో నేను మళ్ళీ ఐకియాది చూపిస్తున్నాను. ఎందుకనంటే మీరు ఆఫర్ ఉందో లేదో అని డౌట్ పడుతుంటే బయట అయితే పెట్టేశాడనమాట. అప్ టు 70% ఆఫర్ అని బయట చూసారా, ఇక్కడ సేల్ బోర్డ్ అయితే పెట్టారు, అప్ టు 70% ఆఫర్ అని. సో మీరు లోపలికి వెళ్ళి మీరు దాని మీద అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి మీరైతే చూడొచ్చు. అండ్ ఇందులో మీకు ఐకియాలో ఏముంటుంది అంటే మీరు ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో అదంతా కూడా నాకు ఫారిన్లో ఎలా అయితే ఫుడ్ మనం వెళ్ళి కలెక్ట్ చేసుకుంటామో నాకైతే అలానే అనిపించింది. అండ్ మేము ఇక్కడ నుంచి అయితే మేము రాయదుర్గ్ అయితే వచ్చేసాం అనమాట. ఐకియా పక్కకే మనకి రాయదుర్గ్ అనేది ఉంటుంది. మీకు ఎవరికైతే మైండ్ స్పేస్ కానీ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఐడియా ఉంటే, ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్. మీకు పైన కనిపిస్తుంది కదా ఇక్కడ సింక్రోని రాయదుర్గ్ అని. సో అది రాయదుర్గ్ మెట్రో స్టేషన్. అండ్ రైట్ సైడ్లో మీకు మైండ్ స్పేస్ ఉంటుంది. అక్కడ చాలా కంపెనీస్ అయితే ఉంటాయి అన్నమాట. స్టార్టప్ కానివ్వండి, ఎంఎన్సీస్ కానివ్వండి, చాలా కంపెనీస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకి టీసీఎస్ కూడా ఉంటుందన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ టీసీఎస్ ఉంటుంది. మీకు హైదరాబాద్లో టీసీఎస్ వచ్చేసి టూ దగ్గర ఉంటాయని నాకైతే తెలుసు. ఒకటి ఇక్కడ
అండ్ ఇంకొకటి ఆదిబట్ల అని. సో ఇప్పుడు నేను టీసీస్ అయితే చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి మనకి రెడ్ బ్రిక్తో అయితే చేశారండి. ఇది టీసీఎస్ అనమాట. సో అండ్ దెన్ మనం ముందుకు వెళ్తే మనకి ట్రైడెంట్ అయితే పక్కకు వస్తుంది. అయితే అది చూపించలేదు, బట్ మీకు లెఫ్ట్ సైడ్ అయితే ట్రైడెంట్ అయితే వస్తుంది. అండ్ నా లెఫ్ట్ సైడ్ అంతా కూడా లోపలికి వెళ్తే మొత్తం కంపెనీసే ఉంటాయి. నేను అది ఎప్పుడన్నా సరే నేను అటు వెళ్ళినప్పుడు అయితే నేను చూపిస్తాను. నేను బయట బైక్ మీద అయితే మీకు అయితే కొంచెం క్లియర్గా ఉండేది. సో మీరు ఎవరైనా సరే సైబర్ టవర్స్ గురించి విని చూడని వాళ్ళు అయితే నా రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఒక పెద్ద బిల్డింగ్ లాగా, అది సైబర్ టవర్స్ అనమాట. నేను అటు సైడ్ నుంచి వెళ్ళాను కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ నేను చూపిస్తాను మీకు త్వరలో. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కేఎఫ్సి ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా మాల్స్లో అలా కనిపిస్తుంది, కానీ కేఎఫ్సి మనకి విడిగా అయితే ఆ బ్రాంచ్ లాగా ఉంటుంది. అండ్ దెన్ దాన్ని అనుకునే మీకు శిల్పారామం ఉంటుందన్నమాట. ఫస్ట్ శిల్పకళా వేదిక ఉంటుంది, అండ్ మీరు కొంచెం లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటే మీకు శిల్పారామం అనేది ఉంటుంది. నాకు హైదరాబాద్లో నచ్చనిది ఏంటి అని అంటే ట్రాఫిక్. సో ఈవెన్ బెంగళూరులో కూడా ఉంటుంది, బట్ హైదరాబాద్లో కూడా ఎక్కువనే ఉంటుంది ట్రాఫిక్. నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి బయటకి నాకు అంత ట్రాఫిక్ అయితే అనిపించలేదు. మీరు నైట్ వెళ్తే మాత్రం స్టక్ అయిపోతారనమాట. అండ్ ఇది 100 feet రోడ్ అండి. సో ఇక్కడ చాలా ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అండ్ మీకు కెఫేస్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా సరే నేను ఓన్లీ ఫుడ్ కెఫేస్ మాత్రమే నేను కవర్ చేసి అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి నాకు ఒక 2 to 3 minutes పడుతుంది నా ప్లేస్కి. ఇక్కడ మెరీడియన్ స్కూల్ అని ఉంటుంది మాదాపూర్లో, అది ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. అండ్ ఇటు సైడ్ రెనావో కెఫే ఉంటుంది, పాలమూరు గ్రిల్ ఉంటుంది. అండ్ నేను బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుని ఇంకా కొంచెం అయితే నేను వేడి చేసుకున్నాను. కొంచెం చల్లగా అయిపోయింది అనిపిస్తాను. నేను వేడి చేసుకుని ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టేసుకొని డోరేమోన్ చూస్తూ తిన్నాను. నాకు డోరేమోన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో డోరేమోన్ చూస్తూ నాకైతే కొంచెం వర్క్ ఉండింది. సో వర్క్ చేసుకుంటూ అయితే డోరేమోన్ చూశాను. అండ్ దెన్ నేనైతే నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకుంటున్నాను. అది పడిపోయింది. ఫస్ట్ ఏమో నేను టోనర్ అప్లై చేశాను, బ్యూటీ ఆఫ్ జోసన్. అండ్ దెన్ బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి సిరమ్ కూడా నేను అప్లై చేస్తున్నాను. మీరు ఫస్ట్ పడిపోయిన బాటిల్ కూడా అది టోనర్ అండి, అది కూడా బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచే. అండ్ నాకు యాక్టివ్ పింపుల్ అయితే ఒకటి వచ్చింది. సో నేను యాక్టివ్ పింపుల్ ప్యాచ్ అయితే నేను యూజ్ చేశాను. ఆ తర్వాత నేను మాయిశ్చరైజర్ వచ్చేసి ఇది ఎమోలిన్ అనమాట, అందరూ యూజ్ చేసేది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.